ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, కొద్ది మందికి వివాహ ప్రయత్నము అనేది ఎంత చేసినా విఫలమైపోతున్నాయి అనంటే, అదే ఆడపిల్ల కావచ్చు, మోపిల్ల కూడా కావచ్చు నాన్న, ఎవరికైనా సంబంధాలు ఎన్ని చూసినా కుదిరినట్టే కుదురుతుంది, కానీ త్రుటిలో తప్పిపోతుంది అని కూడా కొద్ది మంది బాధపడుతుంటారు. అలాంటప్పుడు ఒక 5 సోమవారాల పాటు శివాలయం అంటే ఆ గుడిలో కానీ, లేదంటే మీ ఇంట్లో అయినా సరే శివలింగానికి కానీ కుంకుమ కలిపినటువంటి జలముతోటి, అంటే కుంకుమ కలిపిన ఆ నీటితోటి పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి. ఒక ప్లేటులో ఆ శివలింగం పెట్టుకొని మీరు అభిషేకం చేయండి. కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేసి ఆ తర్వాత చక్కగా మళ్ళీ మంచి నీటితోటి, అంటే గంగాజలము అంటాం, మంచి నీటితోటి చక్కగా మీరు మళ్ళీ మరొకసారి కడిగి విభూది కంపల్సరీ విభూది పెట్టాలి నాన్న. విభూది పెట్టి ఆ యథా ప్రకారం ఏ ప్రదేశం నుంచి తీశారో అదే ప్రదేశంలో పెట్టించండి. అలా ఆ విధంగా చేసి అభిషేకం అనేది చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ పళ్ళు, కొన్ని కిస్మిస్ పళ్ళు నైవేద్యం పెట్టండి. కనీసం ఒక 5 అయినా సరే కిస్మిస్ పళ్ళు నైవేద్యంగా సమర్పించండి. ఆ పళ్ళు నైవేద్యం పెడితే డెఫినెట్గా మనకి పాజిటివ్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు. ఇక్కడ పాజిటివ్గా వస్తుంది. డెఫినెట్గా ఏదైనా సంబంధం చూస్తారంటే సక్సెస్ అవుతుంది. ఒక 5 సోమవారాలు మీరు చేసి చూడండి. 5 సోమవారాల లోపుగా భగవదానుగ్రహం వల్ల అతి త్వరగా సంబంధం కుదురుతుంది నాన్న. 5 సోమవారాల లోపుగానే సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ చిన్న ప్రయత్నము అనేది కూడా చేసి చూడండి. డెఫినెట్గా మంచి సంబంధం కుదురుతుంది. అలాగే సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. వివాహం కుదరటానికి కూడా మన ఆఫీసులో చక్కగా శక్తి కంకణము అని చెప్పేసి అందచేస్తూ ఉంటాను. ఆ శక్తి కంకణము అనేది కూడా ధరించండి నాన్న. అతి త్వరగా నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ రిజల్ట్ అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.